నమస్కారం, మీరు చూస్తుంది వాజీ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పోలింగ్ తర్వాత తొలిసారి పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు, కార్యకర్తలలో జోష్. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన నేతలు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా విధులలో అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యం కూడదని సిబ్బందిని హెచ్చరించిన జిల్లా ఎస్పీ దీపిక. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి. 9 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామన్న పార్వతీపురం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చారు. కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పోలీసులు గౌరవ వందనం పలికారు. జై చంద్రబాబు, సీఎం చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. సందర్శకులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో సందడి వాతావరణంగా టీడీపీ కేంద్ర కార్యాలయం మారింది. సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత సీఎం జగన్ రానున్న 4,000 కోట్ల రూపాయలతో కలిపి దాదాపు 25,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని జగన్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారని మండిపడ్డారు. బినామీ, ఇష్టమైన కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించడానికి కమిషన్లకు కక్కుర్తిపడే పరిమితికి మించి అప్పులు చేశారని వర్లరామయ్య ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మార్చి 16వ తారీఖున ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే 4,000 కోట్లతో కూడా ఆర్బీఐ బాండ్స్ 4,000 కోట్ల రూపాయలతో కూడా లెక్క వేస్తే 25,000 కోట్ల రూపాయలు ఏప్రిల్ 2 నుంచి రేపటి వరకు, రేపు రాబోయే 4,000 కోట్లతో లెక్క వేస్తే 25,000 కోట్ల రూపాయలు ఈయన అప్పుగా తీసుకొచ్చాడు. నిన్న జూన్ 1 తారీఖుకి ఎఫ్ఆర్బిఎం కేంద్ర ప్రభుత్వం పరిమితిని కూడా దాటిపోయింది. అప్పుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లేదు. ఆ ప్రభుత్వానికి ఫినాన్షియల్ డిసిప్లిన్ లేదు. ఆ ప్రభుత్వానికి అందుకే ఆయన కాని సమయమైన ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి అడుగు ఆచితూచి వేయాలా, ప్రతి అడుగు ఆలోచించి వేయాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా బరి తెగించి 25,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రేపటిదంతా కూడా అండి కాంట్రాక్టర్లకి కమిషన్ల కోసం కక్కుర్తుపడిదంతా కూడా ప్రజా సంక్షేమం కోసం కాదు, కమిషన్ల కోసం కక్కుర్తుపడి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో దించారు. ఎన్నికల కౌంటింగ్ రోజు అల్లర్లకు వైకాపా నేతలు పేర్ని నాని, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆరోపించారు. వారిద్దరిని పోలీసులు వెంటనే అదుపులోనికి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు సజ్జల, పేర్ని నానిలను పోలీసులు అదుపులో ఉంచాలని కోరారు. 4వ తేదీ తర్వాత ఉద్యోగుల అంతు చూస్తామని పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు ఎవరూ భయపడాలని అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు
జరిగిన ఈ ప్రక్రియలో ఒకవైపేమో మేము గెలుస్తూ ఉన్నాం, ఈ నెల 9వ తారీఖున విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారానికి మేము సిద్ధమవుతున్నామని చెప్తూ, మరోవైపు దింపుడు గల్లెం ఆశతో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు వైఎస్ఆర్సీపీని చీత్కరించారని స్పష్టంగా తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో విధంగా కౌంటింగ్ ప్రక్రియను భగ్నం చేయాలి, కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులందరినీ కూడా లొంగ తీసుకొని బెదిరించుకొని కౌంటింగ్ ప్రక్రియలో లాభం పొందాలని ఒక దుష్ట ఆలోచనతో బెదిరింపులకు పాల్పడడం జరుగుతూ ఉంది. పేర్ని నాని గారికి స్పష్టంగా చెప్తున్నా, నీ ఉడత ఊపులకు ఎవరు భయపడే ఉద్యోగులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరూ లేరని చెప్పి స్పష్టంగా తెలుసుకోని చెప్పి పేర్ని నాని గారు హెచ్చరిస్తా ఉన్నా. గత 5 సంవత్సరాలుగా అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను వేధించారు, ఇబ్బందులు పెట్టారు, బెదిరించారు, దాడులు చేశారు, జైల్లో పెట్టినా కూడా మొక్కవోని ధైర్యంతో ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీకు ఎదురెడ్డి పోరాడడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ హక్కుల కోసం మీరిచ్చిన హామీలను నెరవేర్చమని డిమాండ్ చేసిన పాపానికి ఉద్యోగులపైన, ఉపాధ్యాయులపైన, పెన్షనర్లపైన మీరు ఏ విధంగా వేధింపులకు దిగారో అనగదొక్కారో కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ చూశారు. దాదాపు 5,60,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ గందరగోళంలో ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని ఒక దుగ్ధతో, కోపంతో వారిని బెదిరించే ప్రక్రియకు మీరు శ్రీకారం. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశామని పార్వతీపురం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి, అరకు పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి తనిఖీ చేశారు. ఉద్యాన కళాశాలలో జిల్లాలో 4 శాసనసభ నియోజకవర్గాల ఈవీఎం ఓట్ల లెక్కింపుతో సహా అరకు పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన మొత్తం పోస్టల్ బ్యాలెట్లు, 4 శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని పార్లమెంటు ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగుతుందని అన్నారు. ఈవీఎం ఓట్ల లెక్కింపుకు 8 కౌంటింగ్ హాల్స్, పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపునకు 1 కౌంటింగ్ హాల్ వెరసి 9 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. టీసీ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్స్ కూడా అన్ని ఆల్ ఇంక్లూడింగ్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో కాస్ట్ అండ్ పోస్టల్ బ్యాలెట్ కూడా ఇక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ ప్రస్తుతానికి స్టోరేజ్ ఉన్నాయి. వీటిని కూడా ఇక్కడ కౌంటింగ్లో టేకప్ చేయడం జరుగుతుంది. సో 4 కాన్స్టిట్యున్సీస్ సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి 4 హాల్స్, హెచ్ఓపి హౌస్ ఆఫ్ పార్లమెంట్ సంబంధించిన 4 హాల్స్, టోటల్ 8, ఇంకొక హాల్ పోస్టల్ బ్యాలెట్, ఈ టోటల్ 9 కౌంటింగ్ హాల్స్లో ఇక్కడ రేపు కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. అన్ని హాల్స్లో తగినట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాంగ్ బ్యారికేడింగ్ అరేంజ్ చేయడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పార్వతీపురం, మన్యం జిల్లా ఉల్లిభద్ర ఉద్యాన కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలు, ఏపీఎస్పీతో పాటు స్థానిక పోలీసు అధికారులు సుమారు 500 మందికి పైగా సిబ్బంది అక్కడ బందోబస్తు విధులలో పాల్గొనున్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 158 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు వీడియోగ్రాఫర్ను నియమిస్తున్నారు. ప్రతి అంశం కెమెరాలో నిక్షిప్తమయ్యేలా చర్యలు చేపట్టారు. ప్రధాన గేట్ల వద్ద డోర్ ఫ్రేమ్, మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ, రేపు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా గరుగుబల్లి మండలం ఉల్లిభద్ర గ్రామం వద్ద గల ఉద్యాన కళాశాలలో సుమారు 400 మంది పోలీసుల బందోబస్తు మధ్యన కౌంటింగ్ నిర్వహిస్తున్నామని, జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. ఎలక్షన్ కౌంటింగ్ ప్రాసెస్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉల్లిభద్రలో జరిగిపోతుంది. సో దీనికి దాదాపు 400 పోలీస్ మెన్తో బందోబస్తు ఏర్పాటు చేశాము. 3 డ్రోన్లు, కాన్సర్టినా కాయిల్స్, దీంతో పాటు క్యూఆర్టీస్, వెహికల్ చెకింగ్ పాయింట్స్ అన్నీ అరేంజ్ చేయడం జరిగింది. అన్ని చోట్ల మెన్ బందోబస్తు ఇవ్వడం జరిగింది. సో సిఆర్పిసి సెక్షన్ 144 మొత్తం జిల్లాలో అమలు ఉంటుంది. సో ఎవరు కూడా 5 కన్నా ఎక్కువ ఒకే ప్లేస్లో భూమి కూడా అలౌడ్ లేదు రేపు. సో అందరూ ఈ ప్రాసెస్లో అందరూ సహకరించాలి. తర్వాత రేపు కౌంటింగ్ ఏజెంట్స్గా ఎవరు వస్తారో వాళ్ళకి, మీడియా వాళ్ళకి, కౌంటింగ్ స్టాఫ్కి వేరే వేరే ఎంట్రీస్, వేరే వేరే కౌంటింగ్కు కౌంట్ డౌన్ మొదలైంది.
మరికొద్ది గంటలలో ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఎవరు రాజో ఎవరు బంటో తెలిసిపోతుంది. ఇన్నాళ్ళు గెలుపు ధీమా వ్యక్తపరిచిన అభ్యర్థులు గుండెలు లబ్ డబ్ అంటూ వేగంగా కొట్టుకుంటున్నాయి. బరిలో నిలిచేవారే కాదు, వారి అనుచరులు, పార్టీ కార్యకర్తలది అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కౌంటింగ్కు కౌంట్ డౌన్ మొదలైంది. మరికొద్ది గంటలలో ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఇప్పటికీ ఎగ్జిట్ పోల్స్ తమ అభిప్రాయాలను వెల్లడించాయి. అభ్యర్థులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈవీఎం మెషిన్లలో నిక్షిప్తమైన నిజాలు వెలువడే సమయం ఆసన్నమైంది. విజయనగరం పార్లమెంటు నుండి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు, వైఎస్ఆర్ పార్టీ నుంచి బెల్లాన చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీను ప్రధాన అభ్యర్థులుగా పోటీ చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే విజయనగరం అసెంబ్లీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా అదితి విజయలక్ష్మి గజపతిరాజు, వైఎస్ఆర్ పార్టీ నుంచి కోలగట్ల వీరభద్రస్వామి, కాంగ్రెస్ పార్టీ నుంచి శృంకర సతీష్ కుమార్లు తలపడ్డారు. శృంగవరపుకోట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా కోళ్ల లలిత కుమారి, వైఎస్ఆర్ పార్టీ నుంచి కడుబండి శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గేదెల తిరుపతి పోటీ చేశారు. నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా లోకం నాగమాధవి, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా బడ్డుకొండ అప్పలనాయుడు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సరగడ రమేష్ కుమార్లు పోటీ పడ్డారు. గజపతి నగరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా బొత్స అప్పల నరసయ్య, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డోలా శ్రీనివాసులు పోటీ పడ్డారు. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జమ్ము ఆదినారాయణలు పోటీ చేశారు. రాజాం నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా కొండ్రు మురళీమోహన్, వైఎస్ఆర్ పార్టీ నుంచి డాక్టర్ తలే రాజేష్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కంబాల రాజవర్ధన్ పోటీ పడ్డారు. బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా బేబీ నాయన, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మర్పి విద్యాసాగర్ ప్రధాన ప్రత్యర్థులుగా తలపడ్డారు. ఎవరు గెలుస్తారో ఎవరు ఓటమి పాలవుతారో మరికొన్ని గంటలలో తేలనుంది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జూన్ 4వ తేదీన చేపట్టే నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాలలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి గుర్తింపు కార్డు పరిశీలన చేసిన తర్వాతనే అనుమతించాలని జిల్లా ఎస్పీ దీపిక పేర్కొన్నారు. మొబైల్ ఫోన్స్, క్యాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి లేదన్నారు. నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయించాలని అధికారులను ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీగా బందోబస్తు విధులు నిర్వహించాలని అన్నారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున 4 కంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండకుండా చూడాలని అన్నారు. విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడానికి అనుమతులు లేవని అన్నారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా బందోబస్తులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బాధ్యతగా అప్రమత్తతతో విధులు నిర్వహించాలని అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ ఎం దీపిక దిశానిర్దేశం చేశారు. మరికొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ప్రజలు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించిన ఏర్పాట్లపై మా వాజీ ప్రతినిధి సంతోష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. మే 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే మరికొన్ని గంటల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ విజయనగరం జిల్లాకు సంబంధించి 2 కౌంటింగ్ కేంద్రాల్లో జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఇప్పటికే పూర్తయినట్లు మనకి సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఉదయం 6 గంటలకే సిబ్బంది అంతా కూడా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని చెప్పి ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 2 కౌంటింగ్ కేంద్రాలు తీసుకున్నట్టయితే ఒకటి జేఎన్టీయూ సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రం, జేఎన్టీయూలో విజయనగరం నియోజకవర్గం, బొబ్బులి నియోజకవర్గం సంబంధించినటువంటి ఏవైతే అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు అనేది, ఈవీఎంఎల్ బాక్సులను ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంకొకటి తీసుకున్నట్లయితే లెండి కళాశాల సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రం తీసుకున్నట్లయితే అక్కడ మిగతా నియోజకవర్గాలైనటువంటి ఎస్కోట, చీపురుపల్లి, గజపతి నగరం, రాజాం, అదేవిధంగా
ఎస్కోట, చీపురుపల్లి, రాజ్యం, గజపతి నగరం, నెల్లిమర్ల సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశాలు అయితే జారీ చేశారు. ఒక పక్క అబ్జర్వర్లు కూడా దీనికి సంబంధించినటువంటి మైక్రో అబ్జర్వర్లకు దాని కింద క్షేత్రస్థాయి సిబ్బందికి కూడా ఒక శిక్షణలు కూడా ఎన్నో రకాలైనటువంటి శిక్షణలు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని చెప్పి వివిధ రాజకీయ పార్టీల ఏజెంట్లకు కూడా ఇప్పటికే సమాచారం అందించారు. ఏదైతే రేపు మరికొన్ని గంటల్లో కౌంటింగ్ ప్రక్రియ జరగనుందో దానికి సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి జూన్ 4వ తేదీన ఉదయం 6 గంటలకే ప్రతి ఒక్కరు కూడా చేరుకోవాలి, సిబ్బంది అంతా కూడా చేరుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఒక ఉత్కంఠ అయితే నెలకొందని మనం చెప్పుకోవచ్చు. ప్రజలందరూ కూడా ఏ పార్టీ గెలుస్తుంది అన్న ఆసక్తితో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక పక్క వైసీపీ కూడా చాలా ధీమా వ్యక్తం చేసినటువంటి అధికార పక్షమైనటువంటి వైసీపీ కూడా ఇప్పుడు రేపు ఓట్ల లెక్కింపులో గెలిచే అవకాశం ఉందని చెప్పి వారంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే నేపథ్యంలో కూటమి అభ్యర్థులు కూడా వారికి అంటే తమంటే తాము గెలుస్తామని చెప్పి వారు కూడా ధీమా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఒక పక్క ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు అనేది జరగాలని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్పినటువంటి నేపథ్యంలో అదేవిధంగా ఒక పటిష్టమైనటువంటి బందోబస్తు 3 అంచెల భద్రతను కలిగిస్తూ ఈవీఎంలు కూడా 3 అంచెల భద్రత కలిగిస్తూ లోపల కూడా ఓట్ల లెక్కింపు కేంద్రాలకు సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఉంటారు. మిగతా వారు ఎవరు కూడా అందులోకి అలౌ చేయకుండా పటిష్టమైనటువంటి బందోబస్తును జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశాలతో పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి ట్రాఫిక్ కూడా మళ్లించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక పక్క పాలకొండ, ఇంకో పక్క విశాఖపట్నం, ఎస్కోట, అదేవిధంగా శ్రీకాకుళం సంబంధించినటువంటి బస్సులన్నింటిలో కూడా ఎటు దారిని కూడా మళ్లించినటువంటి నేపథ్యంలో ఒక 144 సెక్షన్ కూడా అమలు చేశారు. ఈ నేపథ్యంలో డ్రై డేగా కూడా రేపు ఉందనే మనం చెప్పుకోవచ్చు. అసలు ఎలాంటి కూడా మద్యం అనేది ఎక్కడ కూడా అమ్మకాలు చేయకూడదు, మద్యం అసలు ఊసే ఉండకూడదని చెప్పి ఒక పక్క జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఎవరు కూడా గుమికూడకూడదు, అదేవిధంగా బాణసంచ కూడా కాల్చకూడదన్న నిబంధనలు అయితే స్పష్టంగా అందరికీ కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలో ఎవరు కూడా అలా చేయకూడదు. అలా చేసినట్లయితే వారిపై కఠినటువంటి చర్యలు తీసుకోవడానికి చెప్పి జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మరొక తీసుకున్నట్లయితే ఒకవేళ గెలుపు కూడా గెలిచినట్లయితే ఆ సంబరాలు కూడా రేపు చేసుకోకూడదని చెప్పి ఒక పక్క ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇదంతా కూడా ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణంలో రేపు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా మొట్టమొదటిగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి లెక్కింపు అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఏదైతే ఉన్నాయో ఆ పోస్టల్ బ్యాలెట్లు ఎవరికి ఎన్ని ఓట్లు లభించాయి అన్న విషయాలపై అధికారులు స్పష్టంగా అనౌన్స్ చేస్తారు. ఆ పోస్టల్ బ్యాలెట్ తర్వాత మిగతా ఈవీఎంలో ఏవైతే ఉన్నాయో ఓట్లు అనేవి వాటి యొక్క ఫలితాలను కూడా ఒక గంటకి అంటే గంటకి కూడా దాని యొక్క ఫలితాలను వెలువడే అవకాశం ఉందని చెప్పి ఒక పక్క మనకు సమాచారం తెలుస్తుంది. ఏదేమైనటికీ ఒక ఉత్కంఠభరితమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా రేపు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి గెలుపు వచ్చే అవకాశం ఉంది, అంటే ఎవరు దీనిపై అంటే సీఎం పీఠం ఎక్కబోతున్నారా అన్న విషయంపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణంలో అంతా ఎదురు చూస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే రేపు జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ దాలిరాజుతో సంతోష్, వాజీ న్యూస్, విజయనగరం నుంచి. ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరింది. సర్వేశ్వరులు తమ సర్వేలను వ్యక్తం చేశారు. ఇరు పార్టీల అభిమానులు వారికి అనుకూలంగా ఉంటే ఓకే, లేకుంటే షాకే అన్న చందంగా తమ వివరణలు ఇచ్చుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా ఎగ్జాక్ట్ పోల్స్ రేపు తేలనున్నాయి. విజయనగరం జిల్లాలో లెండి కళాశాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుచూస్తున్న చీపురుపల్లి నియోజకవర్గం, కొత్తగా తెలుగుదేశాన్ని కాదని సీటు దక్కించుకుని పోటీ చేసిన నెల్లిమర్ల, బొత్స ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్కోట, సంచలనంగా మారిన గజపతి నగరం, సీటు మార్చి ఓటు సాధిద్దామని అధికార పార్టీ బదిలీలో భాగంగా బరిలో దిగిన రాజా, అక్కడి ప్రజలు ఎవరికి ఎస్ అంటారో, ఎవరిని కోటలో కూర్చోబెడతారో అనే సందిగ్ధంలో ఉన్న ఎస్కోట. ఇలా సంచలనాలకు కేంద్రం పార్లమెంటు స్థానం. పోలింగ్లో వివాదాలు, పోస్టులకు ఆస్కారం ఇచ్చిన పోస్టల్ బ్యాలెట్లు, అన్ని లెక్కలు ఇక్కడే తేలనున్నాయి.
వెల్కమ్ బ్యాక్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీగా అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి రమేష్ మాట్లాడుతూ 2 కౌంటింగ్ కేంద్రాలలో మీడియా సెంటర్లను ఏర్పాటు చేశామని వివరించారు. ఈ మీడియా సెంటర్లలో ఎల్ఈడీలు, టీవీలు, కంప్యూటర్లు, హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పించామన్నారు. ఇక్కడి నుంచే ఫలితాలు ఎప్పటికప్పుడు వెలువడే విధంగా చర్యలు చేపట్టామన్నారు. మీడియా సెంటర్ 2 కౌంటింగ్ కేంద్రాలు లెండి కాలేజీ, జేఎన్టీయు రెండింటి చోట్ల కూడా 2 మీడియా సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సెంటర్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అందరూ కూడా ఈ కౌంటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడానికి వీలుగా అంతా కూడా ఎల్ఈడి స్క్రీన్లు, టీవీలు, అలాగే కంప్యూటర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి రౌండ్ వారీ ఇన్ఫర్మేషన్ రిజల్ట్ని వెంటనే వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా మీడియా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీడియా ప్రతినిధుల కోసం 2 డెడికేటెడ్ వైఫై నెట్వర్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి 100 Mbps స్పీడ్తో ఇక్కడ నెట్వర్క్లు 2 ఏర్పాటు చేసాం. అలాగే ఇక్కడ నుంచి కూడా ప్రజలందరికీ కూడా రిజల్ట్స్ తెలిసే విధంగా త్రూ మీడియా ద్వారా తెలిసే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అలాగే జేఎన్టీలో కూడా ఒక మీడియా సెంటర్ని అక్కడ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసాం. ఆ గెస్ట్ హౌస్లో నుంచి కూడా విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గాలకు సంబంధించిన ఏర్పాట్లు అక్కడ పూర్తి చేసాం. లెండి కాలేజీలో రాజాం, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, ఎస్కోట ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించింది. అలాగే పార్లమెంటు ఈ పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల లెక్కింపు కూడా ఇక్కడే జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇక మొత్తం 2 చోట్ల జరిగే ఓట్ల లెక్కింపు సమాచారం అంతా కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ జరిగే 2 కేంద్రాలలో పూర్తి స్థాయిలో అత్యవసర వైద్య సేవలను అందుబాటులో ఉండేలా ఇప్పటికే ఏర్పాట్లు చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి భాస్కర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి కౌంటింగ్ సెంటర్ వద్ద 2 వైద్యాధికారులతో పాటు మరో 6 సిబ్బందిని నియమించామని అన్నారు. అదేవిధంగా ఓఆర్ఎస్లు, అన్ని రకాల మందులతో పాటు సమీపంలో తేనెపట్లు ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించిన మందులు కూడా అందుబాటులో ఉంచామని అన్నారు. కౌంటింగ్ సంబంధించి ఇక్కడ వైద్య సహాయ శిబిరం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వైద్య సహాయ శిబిరాన్ని ఏర్పాటు చేసామండి. ఇక్కడ 24/7 108 ఒకటి, అలాగే అత్యవసరానికి సంబంధించిన అన్ని రకాల మందులను కూడా ఇక్కడ ఉంచడం జరుగుతుంది. వైద్య సహాయ శిబిరం ఇక్కడే ఏర్పాటు చేసి 2 వైద్యాధికారులు అలాగే ఇంకో 6 స్టాఫ్, మొత్తం 8 మంది స్టాఫ్ని ఇక్కడ డెప్యూట్ చేయడం జరిగింది. ఉదయం 6 గంటల నుండి కౌంటింగ్ కంప్లీట్ అయిపోయే వరకు కూడా పూర్తిగా వైద్య శిబిరం ఇక్కడే ఉంటుంది. ఈ వైద్య శిబిరంలో అత్యవసర మందులు, అలాగే కలెక్టర్ గారు ప్రత్యేకంగా తేనెటీగలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి మందులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అవి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడమే కాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా విరివిగా వాడి ఇక్కడ ఉంచడం జరుగుతుంది. దాంతోపాటు సిబ్బందిని అప్రమత్తం చేసి అన్ని రకాలైన మందులను కూడా ఈ వైద్య సహాయ శిబిరంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే జేఎన్టీయూలో కూడా సేమ్ ఇలాగే అక్కడ 2 వైద్యులు, 8 మంది సిబ్బందితో పాటు అక్కడ కూడా పూర్తి స్థాయి మందులతో పాటు 108 అంబులెన్స్ 24/7 ఇక్కడే ఉంచేటట్టుగా ఏర్పాటు చేయమని కలెక్టర్ గారు ఆదేశించారు. ఈ 2 చోట్ల కూడా 4 డాక్టర్లు, 16 మంది సిబ్బందితో పూర్తి స్థాయి మందులతో పాటు ఓఆర్ఎస్ సొల్యూషను, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఎక్కువగా ఉంచడం జరుగుతుంది. ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఎవరైనా డిహైడ్రేషన్ వచ్చినట్టయితే వెంటనే వాళ్ళకి ఓఆర్ఎస్ సొల్యూషన్ ఇవ్వడంతో పాటు అత్యవసర మందులు బీపీకి కానీ షుగర్ కానీ ఎవరైనా ఫెయింట్ అయిపోయినా కానీ వాళ్ళకి ఇమీడియట్గా వైద్య సహాయం అందించడానికి మా సిబ్బంది ఎప్పుడు కూడా అప్రమత్తంగా సిద్ధంగా ఉంటారు. అలాగే విజయనగరం నగర కార్పొరేషన్ పరిధి పాత జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న సుజుకి షోరూంలో నిన్న అర్ధరాత్రి దొంగతనం జరిగింది.
షోరూం వెనుక భాగంలో ఉన్న షట్టర్లను పగులగొట్టి దొంగలు షోరూంలోనికి ప్రవేశించారు. షోరూంలోని అన్ని మూలలకు దొంగలు తిరిగి ఎక్కడ కూడా నగదు లేకపోవడంతో తిరిగి వెళ్ళిపోయారు. క్యాష్ కౌంటర్కు సంబంధించిన టేబుల్ డెస్క్లను విరగ్గొట్టారు. షోరూంలోని కొన్ని వస్తువులను చిందరవందర చేశారు. సుమారు నిన్న అర్ధరాత్రి 1 గంట సమయంలో దొంగతనం జరిగినట్లుగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సమాచారం తెలుస్తోంది. షట్టర్ పగలగొట్టి దొంగతనం జరిగినట్లుగా ఈరోజు ఉదయం వాచ్మెన్ గ్రహించాడు. వాచ్మెన్ వెంటనే షాప్ యజమానికి సమాచారం అందించాడు. షాప్ యజమాని పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వజ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలింగ్ తర్వాత తొలిసారి పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు, కార్యకర్తలలో జోష్. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన నేతలు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా విధులలో అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యం కూడదని సిబ్బందిని హెచ్చరించిన జిల్లా ఎస్పీ దీపిక. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి. 9 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామన్న పార్వతీపురం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. వాజ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.